హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది. చల్లగా ఏదైనా తినాలనిపించింది. కస్టర్డ్ పౌడర్ కనిపించింది ఇంట్లో. 4 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేశానండి. ఈలోపు స్టవ్ మీద పాలు పెట్టుకోండి, టైం సేవ్ అవుతుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఈలోపు స్టవ్ మీద మిల్క్ బాగా మరగనియాలండి. మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండాలి. పాలు బాగా మరిగితే చిక్కగా అవుతాయి. కొద్దిగా పాలు బాగా మరిగాక షుగర్ వేయాలండి. ఇందులో ఈ మిల్క్లో షుగర్ యాడ్ చేయాలి. సరిపోయినంత షుగర్ యాడ్ చేయండి. కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పాలు బాగా మరిగాక కొద్దిగా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ కస్టర్డ్ పౌడర్ని ఇందులోకి ఈ పాలల్లోకి యాడ్ చేయాలి. కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేస్తుంటే కస్టర్డ్ పౌడర్ మరుగుతూ ఉంటే భలే స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, పాలు థిక్నెస్ చూడండి, మంచిగా థిక్గా అవుతున్నాయి పాలు. ఇంకేముంది, ఈ కస్టర్డ్ పౌడర్ బాగా పాలల్లో మరగనిచ్చాక స్టవ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ చల్లగా అయ్యాక మనకి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవడమే. అందులో యాపిల్, దానిమ్మ, బాదం, బనానా, ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి అన్నీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. మా బుజ్జోనికి పెడుతున్నాను. చూడండి ఎలా వచ్చిందో కస్టర్డ్ పౌడర్. మా బుజ్జోడు తింటున్నాడు. ఇప్పుడే నిద్ర నుంచి లేచాడండి. మా బుజ్జోడు కస్టర్డ్ పౌడర్ తినుకుంటూ టీవీ చూసుకుంటూ ఎంజాయ్